ఇప్పుడే రవితేజ గారి భర్త మహేషులు విజ్ఞప్తి సినిమా చూశాను. నిజంగా భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్ని, భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణల్ని, భార్యని అంటే పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని మనం ఎవరితో అయినా ప్రేమించినా, ఏదైనా అమ్మాయితో మనం ఎఫ్ఐఆర్ ఏమన్నా జరిగిపోయినా దాన్ని మళ్ళీ ఎలా ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవాలో అనేది ఈ సినిమా అనమాట. సినిమా చూస్తానంతసేపు ఒకటే కామెడీ, బాబా కామెడీయే కామెడీ, మధ్యలో కామెడీ. ఏంద్రా ఈ కామెడీ అనిపిస్తుంది. ఒక్క సినిమా అయినా ఒక్క నిమిషం అయినా గ్యాప్ లేకుండా కామెడీ. ఏంద్రా నాయన ఈ గ్యాప్ లేని కామెడీ. సినిమా అంతా గ్యాపే లేదు పోయా. కాబట్టి సినిమా మొత్తం కామెడీ ఉంది. పాటల్లోనూ కామెడీ, ఫైట్లోనూ కామెడీ, స్టోరీలోనూ కామెడీ, మొత్తం కామెడీ. కాబట్టి 2.5 గంట సేపు ఉంటే సినిమా 2.5 గంట కామెడీ. కాబట్టి ఇదే కావాలి మాకు. ఇంకోటి ఏంటంటే రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కలిసిపోయారు. అందరూ చూడండి, ఆ సినిమా చూసి అందరికీ అర్థమైంది, జ్ఞానోదయం అయింది. ఏమని అభిమానులు అంతా ఒకటవ్వాలని. అదేవిధంగా థియేటర్లో గొడవలు అల్లర్లు ఏం జరగకుండా అభిమానులు అందరూ కలిసిపోయారు. పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకోవారు. అందరు ఇంకా కలిసిపోయారు అనమాట. వాళ్ళు అదే ఇద్దరు నడగలా బాగానే ఉన్నాడా, నలిగింది ఏం లేదా. లాస్ట్లో యాక్సిడెంట్ అయింది అంతే. ఎంజాయ్ అనమాట. అంటే భార్యతో ఎంజాయ్, ఆమెతో ఎంజాయ్ అనమాట. నేను కూడా అదే చేస్తా. ఇప్పుడు నేను కూడా ఎవరిని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, తర్వాత పక్క దేశం పక్క రాష్ట్రం పోతా, ఆ అమ్మాయిని కూడా ప్రేమిస్తా. ఆ అమ్మాయితో కూడా మంచిగా జంచికి జమ అవుతాయి. తర్వాత వచ్చి మళ్ళీ పెళ్ళంతా మళ్ళీ క్లియర్ చేసుకోవడం ప్రాబ్లం. ఈ సినిమా చూడడం వల్ల నాకు జ్ఞానోదయం అయిపోయింది. సినిమా చూడడం వల్ల ఎంజాయ్. కాబట్టి సినిమానే చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది. అందరూ చూసిండు. అన్నా రవితేజ అన్న నిజంగా నా సినిమా ఏం తీసినావనా అన్నా, నిజంగా మా ఫ్యాన్స్ కి ఎట్లా కూడా అట్లా తీసి చూపించినావనా. రవితేజ అన్న నిజంగా చెప్తున్నా, చింతగా చేసిన సినిమా మాత్రం సూపర్ అన్న. ఈ సినిమా మాత్రం మంచి సంక్రాంతికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ముందుగా మెగాస్టార్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు రవితేజ గారిది. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. అదేందన్నా ముగ్గురు హీరోయిన్స్ మాత్రం ఖతర్నాక్ తీసిరన్న. సినిమా మాత్రం డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా తీసిరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సినిమా. ఎందుకంటే ఒక ముగ్గురు హీరోయిన్లతో అంటే ఒక ఎట్లా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎట్లా ఉండాలి, మళ్ళీ ఎట్లా లవర్ అని విడిపో, అది మాత్రం మంచిగా చూపించారు మెసేజ్. ఇది మాత్రం చాలా బాగుంది. రవితేజ ఫ్యాన్స్ ఎలా కావాలనుకున్నామో అలా చూపించారన్న. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం మంచి సినిమా. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. రవితేజ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాము, మనకు డాన్స్ కానీ ఒక విక్రమార్కుడు కానీ అలాంటి సినిమాలో ఎంత ఎంజాయ్ చేసినామో, ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేటట్టు. మళ్ళీ ఇది ఒక సినిమా కూడా డిఫరెంట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, రవితేజ కెరియర్ లా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. మేము చెప్పండి, ఒక డాన్స్ మాత్రం ఇరగదీసినావనా. ఇలా మాత్రం డాన్స్ చింపేసినావు. మనం ఎప్పుడైతే అనుకున్నాం డాన్స్ కావాలనుకున్నాం, అలాంటి డాన్స్ చేసి చూపించావు. ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని మనసు కూడా కోరుకుంటున్నా. రవితేజ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ, సూపర్. ఫ్యాన్ అన్న, ప్రతి సినిమా ఫ్యాన్, నేను రవితేజ ఫ్యాన్. కానీ నేను ఈ రోజు డిసప్పాయింట్ అయినా భయ్యా, మెయిన్గా డిసప్పాయింట్. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తామన్నా, అంటే ఏదో అనుకుంటాం కదా, కానీ డైరెక్టర్ గారికి దండం పెడతా. మాస్ మహారాజాని ఇలా చూపించు. మాస్ మహారాజాని ఒక లెవెల్లో చూడాలనుకుంటా అన్న. హిట్లు లేక కష్టాల్లో ఉన్నామన్నా, కానీ డైరెక్టర్ గారు మీరు తీసుకునే విధానం అయినా ఓకే. నాకు నచ్చింది ఏంటంటే భయ్యా, హీరోకి ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన టైమింగ్ బాగుంది. కానీ స్టోరీ పరంగా ఎందుకు అనవసరమైన కామెడీ ఎందుకు, వర్కౌట్ కానీ కామెడీ ఎందుకు, అంత పెద్ద కాస్టింగ్ వేసుకుని అంటే ఏది పెడితే తీసేవాడు చూడడు ప్రజలు. సంక్రాంతి సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలా, ఫన్ ఉంది భయ్యా. నేను ఒకటే భయ్యా, మన మాస్ మహారాజా రవితేజ సినిమా పోయినా అన్న టైమింగ్, అన్న డాన్సింగ్ అన్ని వర్కౌట్ అయినా భయ్యా. కానీ హీరో ఒకటే సెట్ కాదు కదా సినిమాలో, స్టోరీ కూడా ఉండాలి, దమ్ము కూడా ఉండాలా. నేనైతే మస్తు డిసప్పాయింట్ అయినా. మెయిన్ గా అయితే మాస్ మహారాజా కోసం వచ్చేటోళ్ళు రండి, ఎంటర్టైన్మెంట్ అవుతారు. కానీ డైరెక్టర్ నమ్మి మాత్రం రాదన్న. డైరెక్టర్ గారు మీకు దండం సార్. నా మాస్ మహారాజాలో ఇలాంటి అంటే లెంత్ లాగు ఏం తెలిసిపోతుంది నీకు అప్పుడే ఆ వర్కౌట్. కానీ అంటే ఈ సినిమాలు ఏంటంటే ఫుల్ కామెడీ పెట్టేసి హిట్ అయిపోతుంది అని అట్లా పెడితే వర్కౌట్ కాదు కదా, దాంట్లో దమ్ము కూడా ఉండాలి కదా అది. సో నేను బాస్ సినిమా వచ్చి ఎంత మంచిగా ఉంటే, కామెడీ ఉంది, టైమింగ్ ఉంది, ఎమోషనల్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ దీంట్లో ఏదో మిస్ అయింది, చూసుకోండి. కానీ మాస్ మహారాజా ఫ్యాన్ గా నేను బాధపడతాను. అంటే సునీల్ గారి టైమింగ్ అర్థమైంది, కానీ కొన్ని డైలాగ్ మీకు అసలు వర్కౌట్ కదా కామెడీ. అంటే మరీ అంత దారుణంగా తీయద్దు, తీస్తే ఒక లెవెల్ తీయాలి. మెయిన్ గా మాత్రం మాస్ మహారాజా సినిమా చూడండి భయ, అంతే భయ. నేను ఇక డిసప్పాయింట్ అన్నా, సారీ అన్న. ఎలా ఉంది అంటే ఏం చెప్పమంటారన్న, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అంత దారుణంగా ఉంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి బయటకు వస్తున్నా ఇప్పుడే. నాకు ఆడియన్స్ కి ఒక విజ్ఞప్తి పెట్టుకోవాలని ఉంది. ఆడియన్స్ కి ఇదే నా విజ్ఞప్తి. చూస్తారా చూడరా మీకే వదిలేస్తున్నాను. నాకైతే మాత్రం దారుణంగా అనిపించింది అన్న. 2.5 గంటల సినిమా, 8కి మొదలైంది, ఇప్పుడు మా అయితే 10:40 అవుతుంది టైము. నాకు 4 గంటల సినిమా లాగా అనిపించింది.
4 గంటల సినిమా లాగా అనిపించింది. పోనీ ఆ 4 గంటల సినిమా చూసిన ఫీల్ ఉందా? లేదు. నిన్న ఎంత అయితే ఆనందంతో బయటకు వచ్చానో, ఎంత సాటిస్ఫాక్షన్ తో, ఎంత హ్యాపీనెస్ తో బయటకు వచ్చానో, ఈ రోజు అంత తలకాయ నొప్పితో బయటకు వస్తున్నాను. లిటరల్లీ తల పట్టుకున్నాను నేను. కిషోర్ తిరుమల గారు బాగానే తీస్తారు సినిమాలు, మంచి సినిమాలు ఉన్నాయి. రెడ్ అవని, ఉన్నది ఒకటే జిందగీ అవని, లేకపోతే మన నేను శైలజ అవనివ్వండి. అఫ్ కోర్స్ లాస్ట్ సినిమా కొంచెం శర్వా గారితో అటు ఇటు అయింది. ఈ సినిమా అయితే డౌట్ లేదండి, అటు ఇటు కాదు, మొత్తానికే దొబ్బినట్టే. సంక్రాంతి బరిలో అసలు ఇంకా ఈ ఈ క్షణం నుంచే తొలగిపోయినట్టు. ఈ క్షణం నుంచే మీరు సాయంత్రం షోలు, మ్యాట్నీ షోలు పక్కన పెట్టండి, ఈ క్షణం నుంచే తొలగిపోయినట్టు. రవితేజ మాస్ నుంచి క్లాస్ కి రానివ్వండి, క్లాస్ లో ఉండనివ్వండి, మాస్ లో ఉండనివ్వండి, ఆయన ఏ జానర్ లో అయినా ఉండనివ్వండి, బేసిక్ గా సినిమాలో దమ్ ఉండాలి, సినిమాలో కంటెంట్ ఉండాలి. ఒకవేళ కంటెంట్ లేకపోయినా రొటీన్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ ఉన్నా కూడా దాన్ని చూపించే పద్ధతి ఉండాలి. ఇప్పుడు మన అనిల్ రావిపూడి గారు ఎలా ఉన్నారండి, చూపిస్తారు. స్టోరీ రొటీనే ఉంటది, కామెడీ రొటీన్ ఉంటది, అందరూ ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే థ్రిల్ ఫీల్ అవుతాము. ఆయన చూపించే పద్ధతికి, చూపించే విధానానికి మనం కనెక్ట్ అయిపోతాము, నవ్వుకుంటాము, ఏడుస్తాము, బయటకు వస్తాము, అమ్మ నాన్నల్ని మళ్ళీ తీసుకెళ్తాం సినిమాకి, ఫ్యామిలీ వాళ్ళని తీసుకెళ్తాం సినిమాకి. అది రొటీన్ స్టోరీలో ఉన్నా కూడా అనిల్ రావిపూడి గారు క్రియేట్ చేసే మ్యాజిక్. ఇక్కడైతే అది మిస్ అయింది. సినిమాని రవితేజ గారిని ఆ పాత కామిక్ టైమింగ్ తో వాడడానికి ట్రై చేశారు. ఏదైతే కిక్ లేకపోతే మిరపకాయ అవనివ్వండి, లేకపోతే ఇంకేదైనా రవితేజ గారి లో ఉన్న కామిక్ టైమింగ్ ని బయటికి తీసుకొచ్చి ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని మళ్ళీ చూపిద్దామని ట్రై చేశారు కిషోర్ తిరుమల గారు. అదే ప్రాబ్లం అయిపోయింది అనిపిస్తుంది. స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా వెళ్ళే కన్నా రవితేజ గారిని మైండ్ లో పెట్టుకొని తీసినట్టే అనిపించింది తప్ప ఎక్కడా నాకు సినిమాలో అయితే నాకు ఆ కనెక్షన్ అనేది కనిపించలే. బాస్ ఫోన్ చూడాలా అర్థం కాలేదు, సినిమా చూడాలా అర్థం కాలేదు, ఏం చేస్తున్నానో అర్థం కాలేదు, ఎందుకు వచ్చానో అర్థం కాలేదు. సినిమా స్టార్టింగ్ నుంచి కనెక్టివిటీ అనేది లేకుండే, ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండే. ట్రెండీ టాపిక్స్ వాడారు, ట్రెండీ డైలాగ్స్ వాడారు, చాలా మీమ్ మెటీరియల్స్ ని యూజ్ చేసుకొని సినిమాలో డైలాగ్స్ కింద వాడారు. బట్ ఎక్కడ నవ్వు రాలేదన్నా, బలవంతంగా నవ్విపించారు. ఇద్దరు హీరోయిన్లు కూడా వేస్ట్ అన్నా నాకు. అంటే కాన్సెప్ట్ మీకు బేసిక్ గా ఇద్దరు హీరోయిన్ల మీద ఉంది కాబట్టి ఇద్దరు హీరోయిన్లు పెట్టుకున్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు కూడా, కాదనట్లేదు. కాకపోతే వాళ్ళ వల్ల పెద్ద ప్రయోజనం లేకుండా, పోనీ గ్లామర్ రోల్ కోసం ఏమైనా వాడుకున్నారా అంటే నో, గ్లామర్ కూడా అంత ఏం లేదు. అఫ్ కోర్స్ చూడ్డానికి ఇద్దరు బబ్లీగా ఉన్నారు, లవ్లీగా ఉన్నారు. హర్షిక గారు కూడా చాలా లవ్లీ పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగున్నారు హర్షిక గారు కూడా చూడ్డానికి. ఆఫ్టర్ బింబిసారా గానీ ఇందులో చూస్తే చాలా చాలా మంచిగా కనిపించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి, నాకు తలకాయ నొప్పి. ఆడియన్స్ కి ఇదే నా విజ్ఞప్తి, మీరు చూస్తారా చూడరా మీకే వదిలేస్తున్నాను. రవితేజ అన్నకి ఇంకొక మాట, అన్న మంచి సినిమాతో మీరు వాపస్ రండి, మీ సినిమాలు మళ్ళా చూస్తాము, కాకపోతే కొంచెం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక మంచి సినిమా తీయండి. ఓకే, ఫన్ ఫిలిం, ఓకే పర్లేదు అనిపించింది. ఇంతకుముందు మూవీస్ కంటే ఇది చాలా బెటర్. రవితేజ గారు ఇలాంటివి నాకు వన్ టైం వాచబుల్ బ్రో. ఈ సినిమా అయితే వన్ టైం వాచబుల్. ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది. ఆ లాగ్ లేకుండా ఉండాలంటే కొంచెం హిట్ వచ్చేదేమో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు పోటీ ఉంది కదా, సో పోటీ వల్ల నాకు ఇది వన్ టైం వాచబుల్ అనిపించింది. నేను ఆల్రెడీ 3 సినిమాలు చూసాను. 3 సినిమాలలో నాకు శంకర్ వరప్రసాద్ చాలా బాగా నచ్చింది. సో దాంట్లో కామెడీ అంటే ఇలా తక్కువ ఉంది కొంచెం, మేబీ ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు పోటీలో ఉన్నప్పుడు వేరే టైంలో చూసుకొని చేస్తే బాగుండేది అనిపిస్తుంది నాకు. సునీల్ గారు చాలా రోజుల తర్వాత తన కామెడీ వేలో వచ్చారు కదా. సునీల్ గారి కామెడీ కంటే సత్య గారి కామెడీ చాలా బాగా అనిపిస్తుంది. సత్య గారు అసలు ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఒక 20 మినిట్స్ ఈజీగా నవ్విస్తాడు. స్టార్టింగ్ మొత్తం సత్య గారితోనే ఉంటుంది, చాలా బాగా నవ్వించాడు. అతనికి దొరికిన ఒక మంచి రోల్ అని చెప్తాను నేనైతే. ఈ సినిమా చాలా బాగా నవ్వించాడు. జస్ట్ వన్ టైం వాచ్. 2.5 సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి సూప్ సాంగ్ ఉంది, 4 సాంగ్స్ చాలా బాగుంది. అది తను సెలెక్ట్ చేసుకున్న స్టోరీల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏం చెప్పలేం కదా, తనకు ఎప్పటి నుంచో ఉంటున్నాడు, తనకి ఏ స్టోరీ తీసుకోవాలో తనకు తెలియదు. సో తను తీసుకునే స్టోరీ ప్రకారమే సినిమా నాలెడ్జ్ అనేది ఉపయోగపడి ఉంటుంది. సో తనకు తెలిసే ఉంటుంది. సో కంబ్యాక్ ఇస్తాడు, త్వరలో చూద్దాం. మంచి కంబ్యాక్ తో రావాలని మనం కూడా కోరుకుందాం. హాయ్ గైస్, ఇప్పుడే భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా చూడడం జరిగింది.
సినిమా అంతా కూడా కామెడీ 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 అన్నమాట. ఇంకా స్టోరీ లాజిక్స్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా మీకు అంత నచ్చకపోవచ్చు, కానీ కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం రవితేజ గారిని ఎక్స్పెక్ట్ చేయని ఆ కామెడీ రేంజ్ అయితే సినిమాలో ఉంది. ముఖ్యంగా రవితేజ గారు, సత్య గారు, సునీల్ గారు ఆ ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో పెట్టారు. కామెడీ లెవెల్లో మాత్రం అలా ముగ్గురు కామెడీ సూపర్ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ మీరు పడి పడి నవ్వుతారు, మామూలుగా కూడా నవ్వరు. దానికి తోడు బీజిఎం, ఆ భీమ్స్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా కొత్తగా ఇచ్చింది, నిజంగా భీమ్స్ అయినా ఇచ్చింది అంత విధంగా అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా మనకు మరీ అంత బోర్ అనిపించలేదు. సినిమాటిక్ గా అయితే అలాగే వెళ్ళిపోతే రామరామన్ అయితే కొరియోగ్రాఫర్ డాన్స్ పరంగా అయితే మాత్రం అదే బాగా నచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ లో కార్తీక దీపం అనే రిమిక్స్ సాంగ్, కొన్ని మీమ్స్ రిమిక్స్, అది డీజే ట్రాక్ ఉంటుంది, ఒక 3 minutes 4 minutes ఉంటుంది. ఆ డీజే ట్రాక్ అయితే మాత్రం అది ఐమాక్స్ అవను సింగిల్ థియేటర్ అవను అదైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు జనాలు కూడాను. సో ఓవరాల్ గా నాకైతే మాసివ్ గా మహారాజ్ కి మాస్ కి హిట్ రావచ్చు, క్లాసిక్ గా హిట్ గా చెప్పుకోవచ్చు అండి. గత సినిమాలతో పోల్చి బెటర్ మూవీ, అంటే రెగ్యులర్ ఆడియన్స్ కి అబవ్ యావరేజ్ మూవీగా అనిపించవచ్చు, బట్ ఫ్యామిలీస్ కి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా కామెడీగా బాగా నవ్వుకుంటారు సినిమాకి. ఎటువంటి వంగరగా లేదు, ఓవరాల్ డైలాగులు లేవు. కామెడీ పరంగా అయితే మాత్రం సత్య గారు మాత్రం సూపర్ అండి. సత్య గారి కామెడీ వేరే లెవెల్లో ఉంటుంది సినిమాలో. రవితేజ తర్వాత ఆయన చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఆయనది అనమాట. ఇంకా సునీల్ గారు కూడా ఫస్ట్ హాఫ్ లో మనకి చాలా అంటే చాలా నవ్విస్తారు. సో నాకైతే ఎంజాయ్ చేసి వచ్చారండి సినిమా. నేను పెట్టిన డబ్బులకి న్యాయం చేసింది. ఇది సూపర్ బ్లాక్ బస్టర్ అని కానీ కాకుండా ఫ్యామిలీని తీసుకెళ్లి ఒక 2.5 గంటలు బాగా నవ్వుకుని బయటకు అయితే వస్తారు. అంటే సెకండ్ హాఫ్ లో కొన్ని లాజిక్ లెస్, కొన్ని బోర్ సీన్స్ ఉన్నాయి, అవి పెద్దగా పట్టించుకోరు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కామెడీని చూసి. సో ఓవరాల్ అయితే ఫ్యామిలీని తీసుకెళ్లి హ్యాపీగా నవ్వుకుని అయితే రావచ్చు అన్న. థ్యాంక్ యూ. కామెడీ టైమింగ్, రవితేజ గారి హైలీ ఎనర్జీ చాలా ప్లస్ అయింది సినిమాకి. అండ్ డైరెక్షన్ పాయింట్ రెగ్యులర్ రొటీన్ పాయింట్, బట్ స్టిల్ ఎగ్జిక్యూషన్, డైలాగ్స్ తోటి నడిపించారు సినిమా. అండ్ మంచి సాంగ్స్, ఇంట్రెస్టింగ్ సీన్స్, ఫారెన్ లొకేషన్స్ కావచ్చు, సాంగ్లో వచ్చే మన డైరెక్టర్ గారు వైరల్ చేసిన సాంగ్ కావచ్చు, చాలా బాగా కుదిరాయి సినిమాకి. హైలైట్స్ ఈ మూవీకి. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ భీమ్స్ గారు చిత్తగొట్టి ఇరగదీశారండి. అవే వన్ ఆఫ్ ద హైలైట్స్లో. టెక్నికాలిటీస్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతో, సేమ్ టైం సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే. అండ్ రవితేజ గారి హై ఎనర్జీ. డ్యూరేషన్ వైజ్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువసేపు చూసిన ఫీల్ అయితే 100% వస్తుంది, బట్ స్టిల్ ఎంటర్టైన్మెంట్ వెళ్ళడం వల్ల అది ఎక్కువ హైలైట్ కాదంతే. 5కి 3.5 వచ్చండి. ఫ్యామిలీ అంటే భార్యకు ఏం చెప్తే ఎలా ఉంటుందో చెప్పిన తర్వాత భార్య ఊకుంటుందా, ఎలా ఉగ్రరూపం దాల్స్తుంది అనేది క్షమించదు అనే దానికోసం స్టోరీ. ఎంత చెప్పినా నేను ఎంత నేను చెప్పినా, ఏ విధంగా చెప్పినా ఒప్పుకోదు. ఈయన సూసైడ్ చేసుకుంటే అప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటుంది, అంతే. ఆ స్టోరీ మొత్తం ఇంతే ఉంది, ఇదే స్టోరీ మొత్తం. కానీ సినిమా బాగాలేదని చెప్పలేను, స్టోరీ ఇంత ఉంది, మీకు అర్థం కావచ్చు. అదే అందరికి అర్థమైపోయింది ఎలా ఉందో, అందరికి అర్థమైంది బాగుంది బాగలేదు. కామెడీ అయితే బాగుంది, సత్య గారు కామెడీ. అండ్ నాకైతే కామెడీ నచ్చింది. సినిమా నచ్చలేదు నాకు సినిమా నచ్చలేదు కానీ కామెడీ నచ్చింది. కామెడీ బాగుంది కానీ స్టోరీ ఏం లేదు, స్టోరీ రొటీన్ స్టోరీ. అదే ప్రతి ఒక్క భర్త చూస్తే ఖచ్చితంగా వేరే అమ్మాయి చూడా, నేను చూడను, బాగా చంపేస్తుంది ఫస్ట్. ఆ పాత స్టైల్లో కొత్తగా చూపించుకున్నారు, సో అది బాగా నచ్చింది. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఉన్న పాటలన్నీ కూడా. అండ్ ఆ సీరియల్స్ మీద ఒక సాంగ్ చేశారు, అది థియేటర్లో మామూలుగా వైబ్ అవ్వట్లేదు నిజంగానే. పిన్ని సాంగ్ ఒకటి అండ్ ఇంకొక సాంగ్ ఒకటి పెట్టారు. సో అది రెండు కూడా నేను థియేటర్లో, కార్తీక దీపం, ఆ 2 పాటలు. ఎందుకంటే మనకి కార్తీక దీపం ఈజ్ అన్ ఎమోషన్ అంటాం, ఆ ఎమోషన్ చాలా పర్టికులర్గా రవితేజ గారు ప్రీవియస్ సినిమాల్లో పట్టుకున్నారు. ఎందుకంటే మన అనిల్ రావుపూడి గారితో చేసిన సినిమాలో దాంట్లో కూడా అలాంటి ఒక సాంగ్ ఉంటుంది. సో అది ఏదైతే ఉందో అది పల్స్ బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అది బాగా పట్టుకున్నారు, దట్ ఈస్ వాట్. సో నాకు సినిమా అయితే బాగా నచ్చింది, నేను ఎంటర్టైన్ అయ్యా. రేటింగ్ అంటే చెప్పాను కదా, సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ ఉన్నాయి. నాకు సినిమాలు చెప్పిన 3 సినిమాలు అంతే ఉన్నాయి. సినిమాలు సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం మనం కొంత హోల్డ్ చేసుకుంటే క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తాం మళ్ళీ. సో క్లైమాక్స్ కోసం అండ్ ఫస్ట్ హాఫ్ కోసం 2.25. ఫ్లాప్ అయితే పడలే, యావరేజ్. కామెడీ నవ్వుకోవచ్చు, బాగుంది. ఏది వచ్చినా కానీ ఫెయిల్ అయితే కాదన్నా. నేను బంపర్ హిట్ అని కూడా ఏం చెప్తాను కానీ ఫెయిల్ అయితే కాలేదు, పర్లే సినిమాకు. అయితే ఈ సంక్రాంతి సందర్భంగా 3 సినిమాలు వచ్చినాయి అన్న. టైం పాస్ కోసం అయితే రవితేజ సినిమా చూడండి, పెళ్ళంగోల సినిమా చూడాలంటేనేమో చిరంజీవి సినిమా చూడండి, అందాల దేవతలను చూడాలంటే రంభా, ఊరోసి, మేనక, అందాల దేవతలను చూడాలంటే రాజాసాబ్ చూడండి. మీకు ఇష్టం వచ్చిన సినిమా చూడండి. ఇక 3 సినిమాలు బాగున్నాయి.
ఈసారి ఏ సినిమా ఫెయిల్ లేదు, అన్ని సక్సెస్, అన్ని కామెడీ ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు నచ్చిన సినిమా చూడండి, ఫుల్ ఎంజాయ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి మేడం.